సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని మహిళలు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటుకున్నారు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడంతో మకర సంక్రాంతి జరుపుకుంటామని, ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేయడం సంప్రదాయమని, సంస్కృతిలో భాగమని మహిళలు తెలిపారు. తమ సృజనాత్మకతను, కళను ప్రదర్శిస్తూ లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, దుష్ట శక్తులను నివారించడానికి, పండుగలను, రోజువారీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ముగ్గులు వేస్తారని, ఇది ఇంటికి శోభ, సానుకూల శక్తిని తెస్తుందని మహిళలు తెలిపారు. మొదటి రోజు భోగి పండుగ రోజు భోగి మంటలు వేసుకుంటాము. ఈ భోగి పండుగ రోజు భోగి మంటలలో అన్ని మనం పాత వస్తువులను వేసి మన నూతన జీవితాన్ని స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో కూడా మనం అందరం కూడా భోగి మంటలలో పాత వస్తువులను వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి కూడా భోగి పళ్ళు అనేది వాళ్ళ ఆనవాయితీ ప్రకారము భోగి పండుగ రోజు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. రెండవ రోజు సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజు కూడా మనము పాలు పొంగించుకొని ఆడవాళ్ళు అయితే నోములు ఆచరించుకుంటారు. మనము ఈ సంక్రాంతి పండుగ రోజు పిల్లలు చాలా పతంగులతో హాలిడేస్ని చాలా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మూడవ రోజు కనుమ. ఈ కనుమ రోజు ముత్తైదులందరూ కూడా పసుబొట్లు తీసుకుంటారు. మనము ఈ సంక్రాంతి పండుగ రోజు పిల్లలు, పెద్దలు అందరూ కూడా నువ్వులు బెల్లం తినాలి అని మనం చెప్తూ ఉంటారు, పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది మన శాస్త్ర ప్రకారంగా కాకుండా సైంటిఫిక్గా కూడా చలికాలంలో మన బాడీలో డి విటమిన్ అనేది తగ్గి మనకు వేడి అనేది చాలా అవసరం ఉంటుంది. ఈ నువ్వులు బెల్లం తినడం వల్ల మనకి ఆ విటమిన్ అనేది మనకి చాలా లభిస్తుంది. కాబట్టి మనం నువ్వులు బెల్లము అనేది సంక్రాంతి రోజు తప్పకుండా తినాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ అండి. మనకి భోగి, సంక్రాంతి మరియు కనుమ. భోగి రోజు భోగి మంటలు, చిన్నపిల్లలకి భోగి పండ్లు పోసుకోవడం. సంక్రాంతి రోజు నోములు, ముగ్గులు, పతంగులు ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ కనుమ రోజు వచ్చేసి నోములు పంచుకోవడం, మన జంతువుల్ని పూజించడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ 3 రోజుల పండుగ కోసం ప్రతి ఒక్కరు సిటీని వదిలేసి వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చి కుటుంబాలతో కలిసి పిండి వంటలు చేసుకొని చాలా ఆనందంగా అనేది జరుపుకుంటూ ఉంటాము. ఇది మా ముగ్గులండి. సో ఇలాగే అందరూ సంతోషంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ఈ సంక్రాంతికి మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.